AWS లో భాగం. బట్ మీరు చూస్తే చాలా కంపెనీలకి వాళ్ళ ఓన్ డేటా సెంటర్లు ఉంటాయి. మీకు స్టార్టింగ్ లో నేను డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి, దాంట్లో సర్వర్స్ ఉంటాయి. ఇమాజిన్ దాంట్లో ఒక డేటాబేస్ ఉంది, దాన్ని క్లౌడ్ లో నుంచి యాక్సెస్ చేయాలి, బట్ ఓవర్ ది ఇంటర్నెట్ కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఓకే, మీ ఇంట్లో ఒక సర్వర్ ఉంది అండ్ క్లౌడ్ లో మన EC2 సర్వర్ ఉంది. రెండిటి మధ్య ప్రైవేట్ గా కమ్యూనికేట్ కావాలంటే మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది మీకు అవసరం అవుతుంది. నౌ దీంట్లో డిజైన్ లో భాగంగా మీకు మనం ఫస్ట్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది అర్థం అవడం చాలా కష్టం, అర్థం అవడం చాలా ఇంపార్టెంట్, కష్టం కాదు. సో లెట్స్ మీ డూ వన్ థింగ్. సో మనం ఏం చేద్దామంటే, కొంచెం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఆర్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ అండి, కొంచెం బాగా కేర్ఫుల్ గా వినండి. మీకు నౌ మనం ఏం చేస్తామంటే, లెట్స్ టేక్ మీకు AWS VPC తీసుకోండి. మీకు AWS VPC ఆర్ B60 ఉంది కదా, B60 VPC తీసుకోండి. B60 VPC తీసుకుందాం. దాంట్లో అఫ్ కోర్స్ మీకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయనుకోండి. మీకు పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు పబ్లిక్ సబ్నెట్ 1, తర్వాత పబ్లిక్ సబ్నెట్ 2, ఓకేనా. రెండులో కూడా ఏదైనా సర్వర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఫస్ట్ డిజైన్ చేసి, డిజైన్ అర్థమైనాక తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళొచ్చండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ మీకు 10.60.1.100 అన్నాం మీకు. తర్వాత ఈ పబ్లిక్ అయినా ప్రైవేట్ అండ్ డజంట్ మ్యాటర్ అండి, మీకు ట్రాఫిక్ రూటింగ్ ఒకేలాగా జరుగుతుంది కాబట్టి. మీకు ఈరోజు ఒక ఇంటర్వ్యూలో భాగంగా క్వశ్చన్స్ ఏంటంటే, మొత్తం ఏదైతే డిస్కస్ చేసాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, మీకు ప్రైవేట్ సబ్నెట్ రౌటింగ్స్ ఎలా జరుగుతుంది, మీకు బేసిక్ గా మీకు VPC అన్ని కూడా మనం ఏం మాట్లాడామో దాంట్లోనే పోయిందండి మీకు. అది కాక మళ్ళీ తర్వాత S3 కానీ ఎట్లా పోయింది, ఫుల్ టెక్నికల్ గా పోయింది. అఫ్ కోర్స్ అది డెవాప్స్ ఇంజనీర్ ఇంటర్వ్యూ అనుకోండి. దాని తర్వాత టెరాఫార్మ్ అని అడిగాడు, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ కోడ్ రాసాము అంతా కూడా. ఆల్మోస్ట్ 1.5 hour ఇంటర్వ్యూ. ఎనీవే, సో ఇక్కడ చూసారనుకోండి, ఇది AWS ఇట్లా ఉంటుంది మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇమాజిన్ ఈ సర్వర్లో నేను ఏం చేస్తానంటే, మీకు విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అంటారు. అండ్ ఈ సర్వర్లో మనం ఏం చేద్దామంటే, మీకు Nginx యాప్ అన్నాను అనుకోండి మీకు. సో నేను సేవ్ చేస్తాను, దీన్ని తీసుకొచ్చి సింపుల్ గా VPN అంటాం మనం. నాకేం కావాలంటే రెండిటి మధ్య, సో ఇంత అవసరం లేదు కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ స్మాలర్. రైట్. సో ఆబ్వియస్ గా మీకు ఎలా ఉంటుందంటే, మీకు ఇక్కడ ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది మీకు, అది మీకు తెలిసిందే ఆర్కిటెక్చర్ మీకు. సో IGW అని మీకు ఇస్తాను, AWS IGW ఇలా. నా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు మీ ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నాను అనుకోండి, సేమ్ ఇలాంటిది అనుకోండి. నేను ఏం చేస్తాను, సో మీకు ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్, సరే యాక్చువల్గా మనకి ఇంటర్నెట్ గేట్వేతో పని లేదులేండి ఈ ల్యాబ్కి యాక్చువల్గా. లేదా బెస్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ ఇవ్వను, ఇంటర్నెట్ గేట్వేని పైన ఇస్తాను యాక్చువల్గా మీకు. ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే. నా ఈ రైట్ సైడ్ లో ఉండదు ఏంటంటే, మీ ఆన్ ప్రెమిసిస్ లో ఎన్విరాన్మెంట్ అనుకోండి మీకు. అయితే నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీకోసం నేను డేటా సెంటర్ తేలేను కదా, డేటా సెంటర్ బిల్డ్ చేయడం చాలా కష్టం కదా, ప్లస్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి మీకు, అవునా. సో నేను ఏదో ఒకటి చెప్పేస్తే కుదరదు, మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ
ఇక్కడ ఇదంతా అవసరం లేదు. సో ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే నేను అజూర్ క్లౌడ్ తీసుకుంటానండి. మీరు చూసినట్లయితే అజూర్ క్లౌడ్ ఉంది కదా, అజూర్ క్లౌడ్ అనేది తీసుకుంటాను మీకు. అజూర్ క్లౌడ్ అనేది తీసుకుంటాను. సో అజూర్ క్లౌడ్ తీసుకొని మీకు ఈ దీంట్లో కూడా ఒక సర్వర్ పెడదాం యాక్చువల్గా మీకు. ఇక్కడ చూస్తే మీకు అది కూడా ఒక విండోస్ సర్వరే పెడతానులేండి. సో సంథింగ్ లైక్ ఇక్కడ నుంచి 192.168.1.100 అని చెప్పి, సో నేనేం చేస్తాను విండోస్ SVR అందాము. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే బాగా చూడండి, యాజ్ పర్ దిస్ రిక్వైర్మెంట్ దీన్ని మిడిల్ లో పెడతాను తీసుకొచ్చి, లేకపోతే సో ఇది తీసుకొని నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఏముంటుంది? ఆబ్వియస్ గా ఈ రెండింటి మధ్య ఉండేది ఏముంటుంది అంటే ఇంటర్నెట్ ఉంటుందని మనకు తెలుసు. మీకు మనకి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ రెండింటి మధ్య ఇంటర్నెట్ అనేది ఉంటుంది మీకు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నా మనకేం కావాలంటే ఈ రెండిటి మధ్య మనం కమ్యూనికేషన్ అనేది ఏర్పరచాలి. మీరు చూస్తే కమ్యూనికేషన్ ఏర్పరచాలా, దానికి అజూర్ సైడ్ నేను ఏం తీసుకోవచ్చు మీకు, లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని కొంచెం ముందుకు మూవ్ చేస్తే ఓకే. సో ప్లాన్ ఏంటంటే మూవ్ చేసి ఓకే, నా ఇక్కడ మనం ఏం చేస్తామంటే AWS VPG అంటాం, అంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే. సేమ్ దాన్నే మీకు అజూర్ లో ఏమంటామంటే అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటారు. ఓకే, నా ఇవి రెండు యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకి ఒక VPN ఓవర్ ది ఇంటర్నెట్ వెళ్ళి మీకు VPN ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. మీకు VPN ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది, అలా VPN ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ రెండు అటు సైడ్ నుంచి ఇటు నుంచి అటు ప్రైవేట్ ఐపీలు వాడి ఒకదానికి కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఓకేనా, కమ్యూనికేషన్ అనేది మనకి జరగాలి. నా వీటన్నిటిలో కూడా కష్టమైన పార్ట్ ఏంటంటే అజూర్ అండి. ఎందుకంటే అజూర్ లో అజూర్ VNG డిప్లాయ్ చేయడానికి టైం పడుతుంది. నేను ఏం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అగైన్ అండి దీన్ని థియరిటికల్ గా చెప్పి వదిలేయచ్చు, ఎందుకంటే ప్రాక్టికల్ గా చేయడానికి మన దగ్గర డేటా సెంటర్ లేదు కాబట్టి. కానీ ఎందుకు నేను అజూర్ తీసుకొని మీకు చెప్తున్నానంటే మీకు రీజన్ ఏంటంటే దీనివల్ల VPN రియల్ టైమ్ లో ఎట్లా వాడాలో మీకు తెలుస్తుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ AWS ను తీసుకెళ్లి అజూర్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది మీకు. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదని కంప్లీట్ గా మీదే చాయిస్ బై ద వే. బట్ ఈ ఎఫర్ట్ తీసుకొని చెప్తుంది ఎందుకంటే రెండింటికి ఇంటిగ్రేషన్ మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ నేను అజూర్కి వెళ్తాను. అజూర్ లో కూడా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ సబ్స్క్రిప్షన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ చూడండి మీకు ఎలా ఫ్రీ టైల్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకోవాలో. చేసుకున్నాక నేను ఏం చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం AWS లో VPC అంటాం, ఇక్కడ వచ్చి మీకు వర్చువల్ నెట్వర్క్ అంటాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే వర్చువల్ నెట్వర్క్ అని ఇక్కడికి వస్తాను మీకు. సో క్రియేట్ అంటాను, క్రియేట్ అని చెప్పి ఒక VNet క్రియేట్ చేయాలి మీకు.
సో నా ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఒక రిసోర్స్ గ్రూప్ అని ఒక ఫోల్డర్ లా క్రియేట్ చేయాలా. AWS B60 VPN అని ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి AWS B60-VNet1 అని ఇచ్చి సో నెక్స్ట్ అంటాను మీకు. సో నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఈ పిక్చర్ లో ఇచ్చిన 190 to 168 కదా. సో కాబట్టి ఐపీ రేంజెస్ ఏం చేస్తాను మీకు. సో ఇలా తీసుకుందాం. ఇక్కడ మనం రెండు క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే డిఫాల్ట్ సబ్నెట్. ఓకే 10.190 to 168 అని చెప్పి నేను 1.0 అని చెప్పి ఇక్కడ సేవ్ చేస్తాను మీకు. యాడ్ సబ్నెట్ అని చెప్పి యాడ్ సబ్నెట్ అని చెప్పి ఇక్కడ ఎక్కడుంది మీకు ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ గేట్వే సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను 10.0 అని చెప్పి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను యాడ్ అనండి మీకు. ఇలా అని రివ్యూ నెక్స్ట్ అని ఇచ్చి నెక్స్ట్ ఓకే. ఇక్కడికి వచ్చి మనం ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ అయిపోయినాక వర్చువల్ నెట్వర్క్ గేట్వే మీరు డిప్లాయ్ చేయాలంటే ఎట్లా కాదనుకున్నా కూడా మీకు 18 నిమిషాలు పడుతుందండి. మీకు 18 నిమిషాలు పడుతుంది అనమాట. ఆ 18 నిమిషాల్లో నేను ఏం చేస్తానంటే AWS లో సర్వర్స్ క్రియేట్ చేయడం, దాని లోపల యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేయడం చేస్తాను మీకు యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేస్తాను. సో ఆ తర్వాత మీకు అజూర్ లో కూడా ఒక సర్వర్ క్రియేట్ చేసి తర్వాత మన ప్లాన్ ఏంటంటే మీకు రెండిటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలా. సో మీకు క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే అండి. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి మీకు VNG1 అని చెప్పి తీసుకొచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి మనం నాకు క్రియేట్ చేసిన VNet1 అని ఇస్తాం మీకు. సబ్నెట్ ఆటోమేటిక్ గా గేట్వే సబ్నెట్ అది తీసుకుంటుంది మీకు. పబ్లిక్ ఐపీ అంటారు. ఇక్కడికి వచ్చి VNG1 ఇలా ఇచ్చి మనకి యాక్టివ్ అని అవసరం లేదు, డిజేబుల్ చేయండి మీకు. సో కాబట్టి ఏం చేస్తాం మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఈస్ట్ యూఎస్ ఇది సెలెక్ట్ చేసి మనం నెక్స్ట్ ఏం చేస్తాం ట్యాగ్స్. ఒక నిమిషం అండి. కిందకు వచ్చినప్పుడు ఇదే కదా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్. ఓకే సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం నేను క్రియేట్ అన్నాను అనుకోండి మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే అనేది మీకు క్రియేట్ అవుతుందండి. మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అవుతుంది. సరే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటి మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అయిపోయినాక మీకు ఇది టైం పట్టుద్ది, దాని డౌట్ నా AWS సైడ్కి వచ్చి మనం ఒక విండోస్ సర్వర్ చేసి దాని లోపల యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేస్తాను మీకు. సో నేను కావాలనుకుంటే నార్మల్ గా ఓ సర్వర్ క్రియేట్ చేసి అటు నుంచి ఇటు పింగ్ చేసి కమ్యూనికేషన్ టెస్ట్ చేయొచ్చుగా. అట్లా కాకుండా మనం యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేసి దీంట్లోకి మనం ఆ సర్వర్ లాగిన్ చేసేటట్టు చేయాలి. యాక్టివ్ డైరెక్టరీ అనేది విండోస్ యొక్క ఆథెంటికేషన్ అప్లికేషన్ అండి. లైక్ మీ మీ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు మీకు ID పాస్వర్డ్ ఇచ్చారు చూసారా, అక్కడే జనరేట్ చేస్తారు. సరే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు AWSకి వస్తాను. సో మనకు కావాల్సింది విండోస్ సర్వర్. ఆబ్వియస్ గా విండోస్ అంటే T2 లార్జ్ తీసుకుంటాను. ₹6 per hour పడుతుంది. మీరు కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు మీకు. మీరు కావాలంటే దీని పేరు ఏంటంటే T2 మీడియం కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ
సో విండోస్ AD సర్వర్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ విండోస్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి మనకి B60 ఇక్కడ చూడండి, మీకు B60 అని ఇచ్చి నేనేం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 1 ఇలా ఇద్దాం. పబ్లిక్ సబ్నెట్ 1 మనం మీరు చూసినాం మన అలా వాల్ ట్రాఫిక్ ఇక్కడే ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి ఏమవుతుంది, లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే మీకు ఒక విండోస్ సర్వర్ అనేది డిప్లాయ్ అవుతుంది. నా ప్లాన్ ఏంటంటే ఆ విండోస్ సర్వర్ లోపల మీకు యాక్టివ్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేద్దాం. మీకు యాక్టివ్ డైరెక్టరీని క్రియేట్ చేసి ఆ యాక్టివ్ డైరెక్టరీలో మనం ఏ విధంగా మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినాక మీకు దాంట్లో యూజర్స్ కూడా చూపిస్తా, ఎలా క్రియేట్ చేయాలి మీరు యూజర్స్ అనేది కూడా నేను చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, లెట్స్ సీ ఇన్స్టెన్సెస్ కి రండి ఇక్కడ మీకు. ఓకే, సో వెయిట్ ఫర్ ఇట్. ఇంకోటి ఏంటంటే విండోస్ సర్వర్ మీరు డిప్లాయ్ చేసినాక మీరు ఎట్లా కాదనుకున్నా కూడా మీరు ఒక 4 minutes ఆగాలి. 4 minutes ఆగితేనే మీకు ఏమవుతుందంటే మీకు అది as I said మీకు ఈ డిప్లాయ్మెంట్ అంతా వస్తుందండి మీకు. చూడండి సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి మీకు సో కనెక్ట్ అని చెప్పి RDP క్లయింట్కి వచ్చి గెట్ పాస్వర్డ్ అన్నప్పుడు మీకు వచ్చింది అప్లోడ్ అని చెప్పి మీ పెమ్ ఫైల్ ఉందనుకోండి మీకు. అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి లాగిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అంత కష్టం కాదండి, సింపుల్ గా ఇన్స్టాల్ చేయొచ్చు. సో కాకపోతే సర్వర్ రీబూట్ ఇవంతా కూడా టైం పడుతుంది అనమాట. మనకలా 80 minutes కాబట్టి 8:45 స్టార్ట్ చేసాం కాబట్టి 9:05 ఆ టైంకి మనకి అది రెడీ అవ్వాలి మీకు. సో మనం చేయగలిగింది ఏం లేదు. సో కాబట్టి మనకి ఇది ఈ విండోస్ సర్వర్ వచ్చింది మీకు. సో మరి ఎలాగా దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు ఓకే, ఓకే ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంటే మీకు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ వస్తాం ఇక్కడ మీకు. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ రెండోది ఉంది ఇక్కడ చూసారా, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ చెక్ మార్క్ పెట్టండి. ఫస్ట్ రోల్ ఎనేబుల్ చేస్తాం, రోల్ ఎనేబుల్ చేసి నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇన్స్టాల్ అనండి.
సో ఇది ఏం చేస్తుంది మీకు లిటరల్ గా మీకు యాక్టివ్ డైరెక్టరీ అనే దాన్ని మీకు అనేబుల్ చేస్తుంది, అంటే రోల్ అనేది అనేబుల్ చేస్తుంది. లెట్ ఇట్ కమ్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు బ్యాక్ వచ్చి ఇది ఎలా డిప్లాయ్ అవుతుందో చూస్తాను మీకు. సో సో మీరు చూస్తే సమ్వేర్ లైక్ స్టార్ట్ టైం 8:47 కి స్టార్ట్ అయింది అలా. సో కాబట్టి 13 మేబీ 8:10 కి అట్లా మీకు 9:10 కి అట్లా ఇది కంప్లీట్ అవ్వాలా. సో లెట్ ఇట్ బి. మనం అదొకటే టైం టేకింగ్ అని, మిగతా అంతా కూడా ఈజీ కానీ మీకు. ఓకే, ఇక్కడ రోల్ అసైన్ అవుతుంది. సో మనం తర్వాత ఏం చేస్తామంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తాం. దాని పాటికి ఒక 5-6 మినిట్స్ అంతా ఇన్స్టాల్ అయిపోయి రీబూట్ అయిపోద్ది. ఆ లోపల మనం ఏం చేస్తామంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది చూసారు, అది కాన్ఫిగర్ చేయాలి. విఎన్జీ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం, అది దాని ప్రాసెస్ లో ఉంది. బట్ ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి కూడా విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏదో కావాలి కదా మీకు, అది డిప్లాయ్ చేస్తాం మనకి. ఓకే, ఫస్ట్ ఇది అనేబుల్ కానివ్వండి మీకు. అంటే ఆ టైం ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి, ప్యారల్ గా జాబ్స్ రన్ చేసుకుంటూ మనకి రిజాల్వ్ చేసుకోవడానికి మీకు. సో హోల్డ్ ఆన్, చిన్నగా అనేబుల్ అవుతుంది. ఇక్కడ అయిపోయినాక రైట్ సైడ్ టాప్ లో మీకు ఎల్లోగా ఒకటి వస్తుందండి మీకు. సో ఎల్లో అని వార్నింగ్ సైన్ లాగా వస్తుంది. అక్కడికి వెళ్ళాం అనుకోండి, అయిపోయిందా చూడండి రైట్ సైడ్ టాప్ లో. జూమ్ కూడా చేసుకోవచ్చు కావాల్సి వస్తే ఇక్కడ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ ఉంది. ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రమోట్ ఇక్కడ ఇచ్చేస్తాను మీకు. సో యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అని చెప్పి మీకు. సో నేను ఏం చేస్తాను, ఏదని ఇవ్వచ్చు, aws.b60.com అని ఇస్తానండి మీకు. ఇక్కడ ఏ పేరని ఇవ్వచ్చు, బట్ మీరు ఇదే ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి నెక్స్ట్ రండి. కొంచెం టైం తీసుకుంటుంది, డన్. కొన్నిసార్లు టైం తీసుకుంటుంది. ఏదో ఒక పాస్వర్డ్ ఇవ్వండి, దీని తర్వాత మీకు వాడేదిలే పెట్టేదిలే. బట్ ఏంటంటే సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ రెడీ ఇన్స్టాల్ అనేది దాని పాటుగా అది ఇన్స్టాలేషన్ పోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం గుడ్. సో ఇన్స్టాల్ అని ఇచ్చేసేయండి మీకు. అయిపోయింది, దాని పాటుగా అది పోతుంది, అదే రీబూట్ అయిపోతుంది. సరే, ఈ పిక్చర్ లో మీకు వచ్చినప్పుడు మీకు ఈ విఎన్జి క్రియేట్ చేసాం. ఇప్పుడు వర్చువల్ ప్రైవేట్ గేట్వే డిప్లాయ్ చేయాలి. దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే విపిసికి రావాలి మీకు. సో ఏడబ్ల్యూఎస్ విపిసిలో మీకు ఆల్రెడీ 60 ఉంది కాబట్టి కిందకి రండి. కిందకు వస్తే ఒక దగ్గర వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ ఉంది మీకు. ఏడబ్ల్యూఎస్ B60 విపిజి అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి రీబూట్ అయింది చూడండి. సరే, అటాచ్ టు విపిసి అని చెప్పి మీకు రీబూట్ అయిందండి. ఓకే, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ కమ్. ఇలాగా మనం వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసాం మీకు. ఓకే, మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఒకసారి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. టైం ఎంత అయిందండి, 8:57 అయింది. మనం స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయింది అనమాట. ఇంకా వచ్చి మనకి సమ్వేర్ లైక్ ఓకే, లెట్ ఇట్ బి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే అజూర్ లో కూడా సర్వర్ డిప్లాయ్ చేయాలి కదా మీకు. మీరు చూస్తే అజూర్ లో కూడా సర్వర్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు వర్చువల్ మెషిన్స్ వస్తాను మీకు. నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇంటర్ఫేసెస్ అందాం. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ వచ్చి ఓపెన్ చేస్తాను, క్రియేట్ అని చెప్పి
క్రియేట్ అని చెప్పి సేమ్ మన అదే VPN లోకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు టెస్ట్ VM1 అంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, VNet1 అందాం. సబ్నెట్ వచ్చి మీకు డిఫాల్ట్ సబ్నెట్ అని ఇచ్చేద్దాం మనకి. ఓకే, సో నేనేం చేస్తాను ఇక్కడ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి నేను క్రియేట్ అంటాను మీకు. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అంటే నార్మల్ గా AWS లో అవన్నీ క్రియేట్ అయిపోతాయి, దీంట్లో కూడా క్రియేట్ అయిపోతాయి, కానీ చిన్న పని ఉంది నాకు, అందుకే ఇట్లా చేస్తున్నాను మీకు. ఫస్ట్ ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం. మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాక దాని మీద ఒక చిన్న DNS చేంజెస్ చేయాలండి, అందుకే నేను ఇట్లా చేస్తాను. నార్మల్ గా మీ బ్యాచ్ కి ముందైతే మిషన్ క్రియేట్ చేసేసి తర్వాత పబ్లిక్ DNS చేంజ్ చేసి రీబూట్ చేసేవాడిని. ఇప్పుడు అట్లా చేయట్లేదు, పని చేస్తాను, వేరే ట్రై చేస్తాను. గో టు అని చెప్పి ఆ ఇంటర్ఫేస్ కి వస్తాను. ఆ ఇంటర్ఫేస్ కి వచ్చి నాకు కావాల్సింది DNS సర్వర్స్ అని ఉంటుంది. DNS సర్వర్స్ అని చెప్పి కస్టమ్ అని చెప్పి ఏం చేస్తానంటే, మన సర్వర్ ఉంది కదా ఇక్కడ, దీని IP అడ్రస్ ఏంటండి 157. సో కాబట్టి నేను ఏం చేయాలి ఇక్కడ సేమ్ అది ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, AWS లో ఉన్న సర్వర్ కి సంబంధించిన 8888.4.4 అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక సర్వర్ కావాలా. వర్చువల్ మెషిన్స్ కి వస్తాను మీకు వర్చువల్ మెషిన్స్ కి వచ్చి నేనేం చేస్తాను మీకు టెస్ట్ VM1 అని చెప్పి ఏం చేస్తాను ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. ఇక పైన ప్రాసెస్ పోతూ ఉందండి, అందుకని మీకు అది కానివ్వండి. ఐ థింక్ ఇది వేరండి, ఇది మర్చిపోయాను. సో ఇది కదా మన ఇది డిప్లాయ్ అవుతుంది సార్. ఎనీవే దాని పేరు వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ అవుతుంది. సరే ఎనీవే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు వర్చువల్ మెషిన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు టెస్ట్ VM1 అంటాం మనం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు స్టాండర్డ్ అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు 2002 డేటా సెంటర్ ఎడిషన్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాండర్డ్ ఇట్లా ఉండదు అనమాట, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి మీకు. సో ప్రొడక్షన్ ఓకే సారీ ఒక నిమిషం, మన VPN ఇక్కడ తీసుకుందాం. సో టెస్ట్ VM1 సరే మీకు సైజెస్ అవైలబుల్ లేవని వస్తున్నాయండి మీకు. ఓకే హోల్డ్ ఆన్, మీకు సైజులు okay, the value must not be empty standard. There is something wrong. ఇక్కడ నార్మల్ గా ఇవన్నీ ఉంటాయి, బట్ మీకు ఇది సర్వర్ కనిపెట్టి సరే లెట్ ఇట్ బి. కాసేపు ఆగిన వెనక్కి వద్దాం మీకు. నేను ఏం చేస్తాను ఇప్పుడు, మన యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాం కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇలా వచ్చి మనం ఏం చేస్తాం మీకు కనెక్ట్ అని చెప్పి ఇస్తానండి. సో మీకు క్రియేట్ అవ్వాలా, లెట్స్ సీ, హోల్డ్ ఆన్. ఓకే, మరి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి పవర్ షెల్ అని ఉంటుందండి మీకు. లెట్స్ ఓపెన్ పవర్ షెల్. ఓకే,
చిన్న మోడిఫికేషన్స్ చేయాలా. అవి ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అంటే దీని ఐపీ అడ్రస్ చూపించకుండా ఇక్కడ వేరే చూపిస్తూ ఉంటుంది, మీకు 127 చూపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ కనెక్షన్స్కి వెళ్ళి మనం మీరు ఏం చేస్తారంటే ప్రాపర్టీస్కి రండి. ఇలా ఇచ్చేసి సేవ్ చేస్తాను మీకు. ఓకే, డన్. నా క్వశ్చన్ ఏంటంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసా అంటే ఇక్కడికి వచ్చి మీకు చూడండి, మీకు అడ్మినిస్ట్రేషన్ టూల్స్ ఇక్కడ ఉంచండి, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ ట్రస్ట్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. లేదా ఇంకోటి ఉందండి దీంట్లో, మీ ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది మన ఇన్బిల్ట్ ఫైర్ వాల్, అది నేను రిమూవ్ చేస్తాను. firewall.cpl అని చెప్పి ఆఫ్ చేస్తారు. ఏ టైంలో ఆఫ్ చేయం కానీ, బట్ ఏంటంటే ఎక్సెప్షన్ యాడ్ చేస్తాం మనకి. 3 ఆఫ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి మీకు dsa.msc అని టైప్ చేశారనుకోండి, మీకు మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. కొంచెం జూమ్ చేసుకోండి, దీన్ని జూమ్ చేయడం కుదరదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే యూజర్స్ లో సింపుల్ గా ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఆనంద్ కుమార్ అందాం, ఇట్లిద్దాం. అనంత్ ఇచ్చి మామూలుగా ఆనందిస్తుంటే అనంత్ ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే, ఇలాగా మనం అంటే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను ఏం చేస్తాను మీకు బాలకృష్ణ బాలా నుంచి మీకు ఓకే, డన్. మీరు చూస్తే డన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చి ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇంకా వర్చువల్ నెట్వర్క్ గేట్వే. సరే, ఇక్కడికి వచ్చాం అనుకోండి, అయినట్టుందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు వర్చువల్ నెట్వర్క్ లాస్ట్ లో ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు మీరు చూస్తే యా, సో వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అయిపోయిందండి మీకు. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ విఎన్జి గురించి అంటే అజూర్ గురించి ఏడబ్ల్యూఎస్ గురించి అజూర్ చెప్పాలా. మొదట విఎన్జి యొక్క పబ్లిక్ ఐపీని తీసుకెళ్లి ఏడబ్ల్యూఎస్ విపిసిలో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మీకు కిందకి రండి, కస్టమర్ గేట్వే అని ఒకటి ఉంటుంది. క్రియేట్ అ కస్టమర్ గేట్వే ఇలా ఇచ్చి ఇలా ఇచ్చేసి మీకు క్రియేట్ అయింది. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవేంటి, ఎక్కడి నుంచి మీకు మీరు కిందకు వచ్చారు అనుకోండి, మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్ దగ్గర క్రియేట్ చేసాం. కస్టమర్ గేట్ సైట్ టు సైట్ కనెక్షన్స్ అంటండి, క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్. సో నేను ఏం చేస్తాను ఏడబ్ల్యూఎస్ టు అజూర్ అంటానండి. మీకు ప్రైవేట్ గేట్వే ఇది, కస్టమర్ గేట్వే ఇప్పుడే మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడికి వచ్చి స్టాటిక్ అని చెప్పి మనం అటు సైడ్ ఐపీలు ఇవ్వాల్సి వస్తుంది మీకు. అంటే మన 192.168 కదా, ఇలా ఇచ్చేసి క్రియేట్ విపిఎన్ కనెక్షన్ అంటాను మీకు. అలాగే మీకు విపిఎన్ క్రియేట్ అయిపోయినప్పుడు టనల్ డీటెయిల్స్కి వస్తే 2 పబ్లిక్ ఐపీలు ఇస్తారు వాళ్ళు, టనల్ 1 టనల్ 2 అని. ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే మీకు ఎక్కడ వాళ్ళ మీకు అజూర్ లో లోకల్ నెట్వర్క్ గేట్వేస్ అని ఉంటాయి. ఓకే,
ఇప్పుడు AWS లో అయితే అజూర్ గురించి ఏం చేశాను నేను, లోకల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేసి చెప్పాను కదా మీకు. అంటే అజూర్ గురించి AWS చెప్పాను, మరి AWS గురించి అజూర్ చెప్పాలి కదా, అందుకోసమే లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి, సో నేను ఏం చేస్తాను ఇట్లా ఇచ్చి పేరు వచ్చి LGW1 అంట. LGW అంటే లోకల్ గేట్వే 1 అని ఇచ్చి ఇది ఇద్దాం మనకి. ఇచ్చినాక AWS యొక్క అడ్రస్ ఏంటి 10.60.0.0/16 ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ రివ్యూ. హర్ష గారు సారీ, మీరు ఐపీ అడ్రస్ అక్కడ 110 ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ 10. సారీ, థ్యాంక్స్ అండి. 10.60 అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇద్దాం మనకి నెక్స్ట్. సో ఈ ఐపీ అడ్రస్ ఏంటి మీకు, మన AWS ఐడి, AWS లో రీచ్ అవ్వాల్సిన అడ్రస్ రేంజెస్ మీకు. సో క్రియేట్ అనివ్వండి, మీకు క్రియేట్ అని ఇద్దాం. మీకు క్రియేట్ అయిపోయినాక మనకి LGW అని ఇంకోటి ఉంటుంది మనకి. మీకు ఈ క్రియేట్ అయిపోయినాక LGW, సో లెట్ ఇట్ కమ్. మళ్ళీ నేను ఏం చేయొచ్చు ఇక్కడ, క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మళ్ళీ సేమ్ LGW2 అడ్రస్ ఏంటి ఇక్కడ చూసారు అనుకోండి, ఇది కిందది. మళ్ళీ సేమ్ 10.16. Okay, guys, hold on 1 minute, hold on. ఓకే, ఇది కూడా అయిపోయింది. నా అయితే ఒక వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేయాలండి మనం. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ వర్చువల్ మెషిన్ అని చెప్పి మీకు రిసోర్స్ గ్రూప్ వచ్చి మన BVPN, సో డెమో VM1 అని ఇద్దాం మీకు. స్టాండర్డ్, ఐ థింక్ స్టాండర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేద్దాం మనకి. సో దిస్ సైజ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ zone 1 అని ఉంది. సరే, లెట్ మీ డూ వన్ థింగ్. స్టాండర్డ్ కాకుండా ఇక్కడ ప్రాబ్లం ఉంది చూడండి మీకు. సో డెమో VM1 అంటాను, ఈస్ట్ యూఎస్. సో ఓకే, సో ఇక్కడ చూడండి, డ్యూ టు సమ్ రీజన్ ఓకే, B2MS అడ్మినిస్ట్రీ ఇలా ఇచ్చేద్దాం మీకు. పైకి వచ్చి మీకు
this size is not okay. Okay, సో ఇలా ఇచ్చి నేను నెక్స్ట్ డిస్క్స్ అని చెప్పి స్టాండర్డ్ ఎస్ఎస్డి అని చెప్పి మీకు సో నెక్స్ట్ నెట్వర్కింగ్ లో pnet 1 డెమో ఐపి సో మీరు చూస్తే ఇక్కడ మీకు డెమో ఐపి so let's see if we can deploy it or not. Yeah, validation failed చూడండి. ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి సి ఆల్ సైజెస్ అన్నప్పుడు మీకు ఇక్కడ లుక్స్ లైక్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంతకుముందు ఇష్యూ లేదండి మీకు. అన్సపోర్టెడ్ అంటున్నారు యాక్చువల్గా మీకు. ఐ థింక్ ఒక పని చేస్తాను నేను, మేబీ ఒక పని చేద్దాం, ఇచ్చిన ఇమేజ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒక పని చేద్దాం. సో సో మీరు చూస్తే విండోస్ 2012 డేటా సెంటర్ అజూర్ ఎడిషన్ కరెక్ట్ గానే ఉంది మనకి, నాకేమి చూస్తే ఇది ఏమంటుంది మీకు చూడండి, ఇలాంటిది ఎప్పుడు ఎన్కౌంటర్ కాల నేను యాక్చువల్గా మీకు. సో మీరు చూస్తే ఏది అవైలబుల్ లేదు యాక్చువల్గా. ఎందుకు ఇక్కడ CPU షోయింగ్ అని చెప్పి ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉంది మీకు, ఒక్క సర్వర్ కూడా లేకపోవడం అనేది మీకు. సో డెమో VM1, సో ఇక్కడికి వచ్చి ఈస్ట్ యుఎస్ ఇచ్చాం మనకి. సో హర్ష గారు చెప్పండి. ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఇంకా క్రియేట్ కాలేదనుకుంటండి, ఇట్ ఈస్ స్టిల్ లోడింగ్ ఐ గెస్. సబ్స్క్రిప్షన్ కింద రిసోర్స్ గ్రూప్ దట్ ఈస్ స్టిల్ రొటేటింగ్. లేదండి మీకు దాన్ని ఏమంటారు, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ కాకపోతే బేసిక్ గా అసలు విఎన్జి డిప్లాయ్ కాదు, విఎన్జి కాదు కదా అయింది యాక్చువల్ గా సెలెక్షన్. సో ఇదేంటంటే అవైలబిలిటీ జోన్ రెస్ట్రిక్షన్స్, దిస్ సైజ్ ఈజ్ నాట్ అవైలబుల్ జోన్ 3, నో జోన్స్ ఆర్ సపోర్టెడ్. Can we select all 3 zones? 3 సర్వర్లు డిప్లాయ్ అవుతాయండి అప్పుడు. జస్ట్ వైల్డ్ కేసెస్ అన్ని 3 సర్వర్లు డిప్లాయ్ అవుతాయి. అదే సో ఐ విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే సరే ఇట్లా వస్తుంది మీకు. సో ఓకే హోల్డ్ ఆన్. సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. డెమో VM1 ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అంటాను, ఒక సర్వర్కి అవసరం లేదు, స్టాండర్డ్. ఓకే కిందకి రండి. సో x86 నేనేం చేస్తాను, యా ఇది సెలెక్ట్ చేయండి. సో దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్ డిస్క్స్ రండి మీకు. సో ప్రీమియం అవసరం లేదు, స్టాండర్డ్ SSD ఇస్తాను మీకు. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్ పబ్లిక్ ఐపి, ఓకే అడ్వాన్స్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది కదా. ఇక్కడ లుక్స్ లైక్ అది నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేదానికి మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ మానిటరింగ్, ఇది అవసరం లేదు, అడ్వాన్స్. నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అంటాను. చూద్దాం ఈసారి ఏమైనా ఇష్యూ వస్తేమో చూద్దాం. సో మీరు అవర్లీ 7.5 రూపీస్ బిల్లింగ్ అనమాట మీకు.
మీకు ఫ్రీ ట్రయల్ ఉందిలేండి Azure లో, దాని గురించి ఇబ్బంది లేదు. 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ చేస్తాను మీకు. సరే, ఇది రావడానికి టైం పడుతుంది అనుకోండి. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండిటి మధ్య VPN ఎస్టాబ్లిష్ చేయాలి మీకు. ఈ పిక్చర్ లోకి వచ్చాక రెండిటి మధ్య VPN ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ కనెక్షన్స్, అలాగే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వచ్చి ఈ VPN ఉంది కదా మీకు, ఐడల్ గా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అనండి మీకు. అంటే ఇక్కడ Azure కనిపించదు కానీ ఒక ర్యాండమ్ గా సిస్కో సిస్టమ్స్ డౌన్లోడ్ అని మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. యాక్చువల్ గా ఈ ఫైల్ ని నెట్వర్క్ టీమ్ కి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు మీకు, నిజం చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మనమే రాజు మనమే మంత్రి కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు కూడా అర్థం కావాలి కాబట్టి ఏముంది ఆ ఫైల్లో అని చెక్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు ఓకే, నాకు కావాల్సింది అంటే IPsec టనల్ 1. ఇక్కడ నాకు కావాల్సింది 2 థింగ్స్ ఉన్నాయి. ఇది రెండు సేమేనా? రెండు సేమ్. ఇది ఒకటి కావాలి నాకు. తర్వాత సెకండ్ టనల్ అని ఒకటి ఉంటుంది మీకు, టనల్ 2. రెండు కరెక్ట్ ఉందా మీకు? 50 యా, ఓకే గుడ్. ఓకే గుడ్. ఇప్పుడు అప్లై చేద్దాం మీకు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీకు AWS నుంచి అయిపోయింది. ఇక్కడ చూసి టనల్స్ రెండు డౌన్ లో ఉంటాయి, డౌన్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి మీకు సో కనెక్షన్స్ యాడ్ అంటాం మీకు అని చెప్పి, ఇక్కడికి వచ్చి సైట్ టు సైట్ అని చెప్పి నేనేం చేస్తానంటే సింపుల్ గా T1 అంటే టనల్ 1 అంటారు. సో నెక్స్ట్ కి వచ్చి నెట్వర్క్ గేట్వే, ఇది లోకల్ నెట్వర్క్ గేట్వే. వీళ్ళు అడ్రస్ అంటే పాస్వర్డ్ అడిగినప్పుడు నాకు మనం తీసి పక్కన పెట్టాం కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇలా ఇచ్చేసి ఇంకేం మీరు చేయాల్సిన పని లేదు మీకు. డైరెక్ట్ గా వచ్చి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీకు అయితే AWS లో ఒక ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీగా మీకు రూటింగ్ అనేది సెట్ చేయాలి. రూటింగ్ టేబుల్స్ కొద్దాం. రూటింగ్ టేబుల్స్ లో మీకు రెండింటికి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రూట్స్ కి వచ్చి ఎడిట్ రూట్స్ కి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి 192.168.0.0/16 అని చెప్పి ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి ఇది యాడ్ చేయాలి మీకు. ఇది యాడ్ చేయాలి మీకు. ఇట్లా ఇచ్చేసాం అనుకోండి, సో ట్రాఫిక్ అంతా దాని ద్వారా వెళ్ళిపోతుంది మీకు. ఓకే, బానే ఉంది. నా మనకి సర్వర్ క్రియేట్ అయిపోయింది. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మీరు సరే ఈ లోపల ఈ సర్వర్ కి లాగిన్ చేస్తానండి. లాగిన్ చేసి నేను డిజేబుల్ చేస్తాను మీకు. ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది, అది డిజేబుల్ చేద్దాం మీకు. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ కి వచ్చి ఇక్కడ కూడా మీకు మనం AWS సెక్యూరిటీ లాబ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట. ట్రాఫిక్ అంతా అలౌ చేయాలా. నేను వచ్చి ఇన్బౌండ్ పోర్ట్ రూల్ చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయను, అన్ని స్టార్ అని ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఓపెన్ చేస్తాను మీకు. క్లిక్ ఆన్ యాడ్. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే
ఒక ప్రాబ్లం ఉంది చెప్తాను యాక్చువల్గా. అదేంటంటే మీకు ఐపీ కాన్ఫిగర్ యాడ్ చేశాను అనుకోండి, మనం డిఎన్ఎస్ అంటే డొమైన్ లో యాడ్ చేయాలంటే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఆ యూజర్ ఇవ్వాలి. చెప్తాను ఆగండి. ఇక్కడ మనకి సర్వర్ అంతా రానివ్వండి, అప్ అవనివ్వండి. సరే, ఇది వచ్చే లోపల మీకు ఇక్కడ కనెక్షన్స్ కి వస్తే మీకు కనెక్ట్ అయిందో లేదో చూద్దాం. అన్నోన్ అని ఉందండి. సరే, కొంచెం వెయిట్ చేద్దాం. అలాగే T2 కూడా కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, IP6 ఓకే, ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. ఓకే, సో లెట్స్ సి. సరే, ఇక్కడ నేను వచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే, మీకు అంటే ఇది మన విండోస్ అజూర్ సర్వర్ అండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు పవర్ షెల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ చూస్తే డిఎన్ఎస్ ఇది వచ్చింది అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే డిఎన్ఎస్ మన అజూర్ AWS యొక్క సర్వర్ రావాలా. మరి దానికి ఏం చేయొచ్చు, డెమో విఎంకి వచ్చి మీకు లేదా ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చి మనం డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ దీని ఐపీ ఏంటంటే ఇక్కడ మీకు ప్రైవేట్ 1060.157 బై ది వే. ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్ఫేస్ కి వచ్చి నేను ఏం చేయాలి, మీకు ఇంటర్ఫేస్ కి రావాలండి. కస్టమ్ అని చెప్పి సో 10.60.1.157 1060.157. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ చేస్తాం. సేవ్ చేసినాక ఒకసారి మీరు రీబూట్ చేయాల్సి వస్తుందండి మీరు. ఎందుకంటే డిఎన్ఎస్ AWS లో అవసరం లేదు, కానీ అజూర్ లో మీకు రీబూట్ చేయాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్ కి వచ్చి ఇక్కడ ఒకసారి రీబూట్ చేద్దాం. సో రీస్టార్ట్ అవ్వనివ్వండి. సరే, నౌ లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి వచ్చాం అనుకోండి. దీని లోపలికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూసారా, కనెక్టెడ్. అలాగే మనం ఇక్కడికి వచ్చి మనం సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ కి వచ్చి రీబూట్ అయింది చూడండి మీకు. ఇట్స్ ఓకే. సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ కి వచ్చి మనం ఏం చూడాలి, ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి మీకు. సో టనల్ డీటెయిల్స్ అప్ అండ్ అప్ ఏం ప్రూవ్ చేస్తుంది, ఇది మీకు రెండు కూడా మీరు చూసినట్లయితే మీకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మీకు అటు కూడా ఏం కనిపిస్తున్నాయి, మీకు కనెక్టెడ్ అని కనిపిస్తున్నాయి. మరి ఇటు నుంచి అటు ఏం కనిపిస్తున్నాయి, మీకు కనెక్టెడ్. బట్ స్టిల్ కమ్యూనికేషన్ అవునంత వరకు మనం ఏం చేయలేం మీకు, అవునా? సో మన డెమో విఎం యొక్క ప్రైవేట్ ఐపీ ఏంటి యాక్చువల్ గా మీరు చూస్తే ఇది 10.1.1.5. సో అది నేను ఏం చేస్తా అంటే మన పిక్చర్ లో ఇక్కడ ఇద్దాం మీకు.
ఓకే, గుడ్. నౌ నేను ఏం చేస్తానంటే మన విండోస్ సర్వర్ నుంచి ఏది ఇక్కడ ఈ ఇద్దరిని అనంత్ అండ్ బాలా ఉన్నారు కదా, నేనేం చేస్తానంటే ఇక్కడ బిల్ట్ ఇన్ లో దేర్ షుడ్ బి సమ్ డొమైన్ అడ్మిన్స్ ఉండాలి. ఎక్కడ ఉన్నారు మనకి? ఇక్కడే డొమైన్ కంట్రోలర్స్ అని చెప్పి ఇక్కడ డొమైన్ కంప్యూటర్స్ కాదు, డొమైన్ అడ్మిన్స్ అని ఇచ్చి ఇక్కడ మన ఇద్దరు యూజర్ని యాడ్ చేస్తాను మీకు. అనంత్, ఓకే, డన్ అండి. నా ఇక్కడికి వచ్చి మీకు పింగ్ అవుతుందా లేదా కన్ఫర్మ్ చేయాలిగా. పింగ్ 192.168.1.5 అంటే పింగ్ అవుతుంది, చూసారా? మీకు రీచబిలిటీ ఉందండి. దీని ఐపీ అడ్రస్ ఏంటి? దీని ఐపీ అడ్రస్ 1060.1.157. దేనికి రీచ్ అవుతుంది? అజూర్ లో ఉన్న సర్వర్ కి రీచ్ అవుతుంది. సో కాబట్టి లెట్స్ లాగ్ ఇన్ టు అజూర్. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్లి ఆ డొమైన్ లో యాడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసారనుకోండి, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ప్రయాస అంతా కూడా మీకు డెవాప్స్ అడ్మిన్ శ్రీ